మనం బంగ్లాదేశ్ వాళ్ళని ఎందుకు తిట్టుకుంటాం, రోహింగ్యాలను ఎందుకు తిట్టుకుంటాం? సరిహద్దులు దాటి అక్రమ మార్గాల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు దెబ్బతీసి మన దేశ ప్రజలకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి. ఇందులో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నందుకు ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, అది ఎక్కువ ఉంది సమస్య వీళ్ళతో. సేమ్ టైం మన దేశపు ప్రజల యొక్క భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తున్నారు, అలాగే వేరే వ్యవహారం నడుస్తున్నారు. ఇప్పుడు అమెరికాకి నువ్వు వెళ్ళదలుచుకుంటే చదువుకోవాలని వెళ్తే చదువుకోవడానికి పో, ఉద్యోగం చేయడానికి వెళ్తే అక్కడ నీకు ఉద్యోగం వస్తే పో. అలా కాకుండా ఏదో ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి అక్కడ ఆ తర్వాత కూర్చుని అమెరికాని తిడతా కూర్చుంటే ఎట్లాగా? వాళ్ళ దేశం బాగుని ఆళ్ళు చూసుకుంటుంటే చివరికి మన పరువు ఎట్లా తీస్తున్నారు? వెళ్ళేదేమో టెక్నికల్లో అంత అద్భుతం ఇంత అద్భుతం అని చెప్పి, లేదా అద్భుతమైన చదువుకుంటామని చెప్పి, తీరా చూస్తే అక్కడ షాపుల్లో అక్కడ ఉన్నటువంటి ఇతర సంస్థల్లో తక్కువ రేటుకు పనిచేయడం. దానివల్ల ఏమైంది? వాళ్ళకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళల్లో వచ్చిన అసంతృప్తే ట్రంప్ గెలుపుకి కారణమవుతుంది. ఇప్పుడు మనం ట్రంప్ని తిట్టచ్చుగాక 100 సార్లు విమర్శించచ్చుగాక, కానీ అసలు పాయింట్ అది కదా. అది పక్కన పెడితే ఇప్పుడు ఏ స్థాయి పరువు తీస్తున్నారంటే, తాజాగా అమెరికా స్లాట్లు ఏవైతే మనకి అమెరికా పోవాలంటే ఇక్కడ కలిసేందుకు స్లాట్లు ఉంటాయి కదా, ఆ స్లాట్లకి సంబంధించినటువంటిది 2000 అమెరికా వీసా అపాయింట్మెంట్లు రద్దు చేసింది. ఈ సందర్భంగా చెప్పిన ప్రకటన మనం సిగ్గుచేటైనటువంటిది. బాట్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళది హైజాక్ చేస్తున్నారు మన వాళ్ళు, వాళ్ళ స్లాట్స్ బుక్ చేయడానికి వేరే వాళ్ళకి అవకాశాలు కూడా ముందు మన వాళ్ళు తీసుకోవడానికి. అట్లా బాట్స్తో తీసేటువంటి అపాయింట్మెంట్లన్నీ రద్దు చేయడంతో పాటు ఎవరైతే సదర్ కన్సల్టెన్సీ సంస్థల మీద కూడా చర్య తీసుకుంటామని ప్రకటించింది. వాళ్ళ దృష్టిలో మనం నిబంధనలకు విరుద్ధంగా బ్రతికే జనాల కిందన చూపెట్టుకుంటున్నాం. ఎంత ఎక్కువ మంది వాళ్ళకి కనబడితే మన మీద అంత బ్యాడ్ నేమ్ వస్తుంది. మనం బంగ్లాదేశీలు రోహింగ్యాలను ఎట్లా చూస్తున్నాం అట్లా చూసే పరిస్థితి రావద్దు. ఇంకా వాళ్ళేమో శాంతి భద్రతలు దరిద్రులు, మనం అట్లా కాకుండా ఇక్కడ ఉపాధి లాక్కుంటున్నాం అన్నటువంటి ఫీలింగ్ని ఎక్కువ కల్పించకుండా ఉంటే బెటర్ ఇప్పటికైనా.